బెల్లంపల్లి పట్టణంలో సింగరేణి కాలరీస్. అది మా డాడీ మంచి ఆఫీసర్. నాకు అలవాటైంది ఇంటికి ఒక్కడే కొడుకుని, చాలా గారాభంగా పెరిగిన ఇంటికి ఒక్కడే. బిఎస్సి డిగ్రీ కంప్లీట్ అయిపోయింది, బిఎస్సి కంప్యూటర్స్ డిగ్రీ. నా పని ఏంటంటే మార్నింగ్ వెళ్ళి క్రికెట్ ఆడాలి, ప్రాక్టీస్ చేయాలి, ఈవినింగ్ ఫ్రెండ్స్ తో తిరగాలి, మరలా ఈవినింగ్ షటిల్ ర్యాకెట్ పట్టుకొని ట్రాక్ సూట్ వేసుకొని క్లబ్ కు వెళ్ళాలి, షటిల్ ఆడాలి, టెన్నిస్ ఆడాలి, స్విమ్మింగ్ పూల్ లో ఉండాలి. ఇదే భయంకరంగా ఎంజాయ్మెంట్ లో నేను ముందుకు సాగిపోతున్నాను. ఈవెన్ నేను ఒక క్రైస్తవుడు అయినప్పటికీ, సిఎస్ఐ బిలీవర్ అయినప్పటికీ. కానీ బెల్లంపల్లి పట్టణం అంత నక్సలైట్స్ కి ఎక్కువగా స్థావరాలు ఉన్న పట్టణం. 1991లో చివరికి నా డిగ్రీ కంప్లీట్ చేసుకుని హైదరాబాద్ బెల్లంపల్లికి వచ్చినాను. నా పాత స్నేహితులందరూ కూడా పరిచయం అయినారు. ఇక ఆ పాత స్నేహితులతో కలిసి బార్ అండ్ రెస్టారెంట్స్ లో కూర్చోవాలి, క్లబ్స్ లలో కూర్చోవాలి, థియేటర్స్ లలో కూర్చోవాలి, రోడ్ల మీద గ్యాంగ్ మెయింటైన్ చేస్తూ తిరగాలి, ఉదయం నుంచి రాత్రి దాకా తిరగాలి, రాత్రి 2 గంటలకి ఇంటికి వచ్చి పడాలా. ఇంత భయంకరమైన జీవితాన్ని నేను జీవిస్తూ ఉన్నాను. ఒకరోజు నక్సలైట్స్ వచ్చి గ్రౌండ్ లో క్రికెట్ ఆడుతా ఉంటే నన్ను కిడ్నాప్ చేసి పక్కకు తీసుకొని వెళ్ళి వార్నింగ్ ఇచ్చినారు. బిడ్డ, మీ కార్యకలాపాలు చాలా అవుతున్నాయి, మీ జీవితాన్ని కానీ మార్చుకోకపోతే లేపు పడేస్తామన్నారు. అంతే. ఆ థ్రెటనింగ్ కాల్ ఇచ్చినారు. ఆ వార్నింగ్ ఇచ్చినప్పుడే నేను మారాలి. కానీ వాళ్ళ మీద తిరగబడటం స్టార్ట్ చేసినాం. చివరికి ఒక రోజు నన్ను కిడ్నాప్ చేసి కండ్లకి గంతలు కట్టి ఆటోలో కిడ్నాప్ చేసి ఒక అడవిలోకి తీసుకొని వెళ్ళి భయంకరంగా చితక బాదుడు బాదినారు. హల్లెలూయా. భయంకరంగా హాకీ స్టిక్స్ తో కొట్టి అక్కడ పడేసి వెళ్ళిపోయినారు. ఒక కర్రకి కట్టినారు. వాళ్ళ సిస్టమ్ అట అది. ఒక కర్ర కట్టి హాకీ స్టిక్స్ తోని రాడ్స్ తోని భయంకరంగా కొట్టి అక్కడ పడేసి వెళ్ళిపోయినారు. అప్పటికైనా నేను మారుతానేమో అనుకున్నారు, మారలే. చివరికి ఒక దినమున వినాయక చవితి రోజు నా ఫ్రెండ్ ని కిడ్నాప్ చేసి వాడిని కత్తితో పొడిచి మంగళ కత్తి పెట్టి చీరి పడేసి వెళ్ళిపోయి ఇక నా గురించి తిరుగుతూ ఉన్నారు. అప్పుడు భయానికి బెల్లంపల్లి పట్టణాన్ని విడిచిపెట్టి పారిపోయిన వ్యక్తిని ఈరోజు మమ్మల్ని చూడగానే మీకు అనిపిస్తుంది చరాస్తుల ద్వారా, స్థిరాస్తుల ద్వారా ఈ స్థితిలో ఉన్నామనుకుంటారు మీరు. నో. శత్రువు తరిమినప్పుడు అప్పుడు భయమైంది నాకు. బెల్లంపల్లిలో ఉంటే మాత్రం వీరు నన్ను బ్రతికించలేరు, ఎట్టి పరిస్థితుల్లో చంపేస్తారు అని పారిపోయిన వ్యక్తిని ఇక హైదరాబాద్లోకి వెళ్ళి ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తే ఫ్రెండ్స్ తలుపులు మూసుకునేవారు. చుట్టాలు, రక్త సంబంధుల దగ్గరికి వెళ్ళి ప్లీజ్ షెల్టర్ ఇయ్యారా అంటే వీఆర్ వెరీ సారీ, గెట్ లాస్ట్ అనేవారు. ఎందుకంటే హిట్ లిస్ట్ లో టార్గెట్ లో ఉన్నాను, వాళ్ళకి బ్లేమ్ వస్తుందని. చివరికి రియల్లీ మీరు నమ్మండి నమ్మకపోండి, ఫుట్పాత్ మీద పండుకున్న వ్యక్తిని నేను. పార్కులలో, బస్ స్టాండ్లలో షెల్టర్ తీసుకున్న వ్యక్తిని హైదరాబాద్ లో. ఒకరోజు షెల్టర్ లేకపోతే గోల్కొండ చౌరస్తా సుదర్శన్ థియేటర్ ముందు, ఓడియన్ థియేటర్ ముందు ఒక రాత్రి పండుకున్న వ్యక్తిని నేను. ఈరోజు ఇన్నోవా కారులో కొన్ని పనుల మీద రాత్రి వెళ్తుంటే ఆ గద్దె ఎక్కడనే ఉంటది. అక్కడికి వెళ్ళి కొద్దిసేపు ఆగి ఏడ్చి అని ముద్దు పెట్టుకొని ఏసయ్య ఎక్కడికి తెచ్చిన ఏసయ్య, ఈ స్థలం నుంచి నన్ను లేవనెత్తి యావత్ ప్రపంచానికి తీసుకొని వెళ్ళినాం. రోడ్ల మీద వండుకుంటే పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చి గల్ల పట్టుకొని తరుముతూ ఉంటే రోడ్ల మీద నుంచి రోడ్లు, ఫుట్పాత్ మీద నుంచి ఫుట్పాత్ వెళ్ళిపోతూ ఉండేవాడు. ఎవరు ప్రేమించేవారు లేరు, ఎవరు ఆదుకునేవారు లేరు. నేనున్నా కదా బిడ్డ, ధైర్యం తెచ్చుకో అని ఎవ్వరు కూడా లేకుండే. చివరికి 3 రోజులు అవుతుంది. ఒకరోజు భోజనం లేక చాలా ఆకలితోనున్నా. ఇట్లనే ఒక దినమున ఆల్ఫా హోటల్ వెనకాల ఎస్పీజీ స్కూల్లో
మీటింగ్ జరుగుతున్నది. విశ్వవాణి జోషి అన్న ప్రసంగం చేస్తున్నాడు. నేను మీటింగ్ కోసం వెళ్ళలేదు, కానీ మీటింగ్ అయిన తర్వాత భోజనం తినటానికి వెళ్ళినాను. చప్పట్లు కొట్టండి. మీటింగ్ కోసం వెళ్ళలే, భోజనం కోసం వెళ్ళినా. కానీ భోజనం కోసం వెళ్ళిన నన్ను నా ప్రేమ కలిగిన యేసయ్య పిలుస్తున్నాడు. చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొట్టండి. నా పాపాలన్నీ కూడా బట్ట బయలు చేస్తున్నాడు. అప్పుడు ఒకటే అన్న, యేసయ్య ఇన్ని దినాలు విచ్చలవిడిగా బ్రతికినా అందరు నన్ను వెలివేశారు. డబ్బు ఉన్నప్పుడు, బండ్లు ఉన్నప్పుడు స్నేహితులు అందరు ఉన్నారు, రోడ్డు మీదకి రాగానే అందరు వెళ్ళిపోయినారు. అంటే యేసయ్య అన్నాడు, అందరిలాంటి ప్రేమ కాదు బిడ్డ, నీ చెయ్యి గాని నాకిస్తే నిన్ను దేశం యొక్క ఉన్నత స్థాయిలో తీసుకెళ్ళాలంట. గట్టిగా చెప్పట్లు కొట్టండి. నిన్నెవ్వరు ప్రేమించడం లేదా బిడ్డ అంటే, లేదేసయ్య, అయితే నేను నిన్ను ప్రేమించబోతున్నాను. హల్లెలూయా. ఆ రోజు లేవనెత్తిన నా ప్రేమ కలిగిన యేసయ్య ఈ రోజు నన్ను ఈ స్థితిలో తీసుకొని వచ్చినాడు. గట్టిగా చెప్పట్లు పెట్టాలి. నాకు తెలవదు ఆ మంటి ఘట్టంలో ఒక ఐశ్వర్యం ప్రిజర్వ్ చేస్తున్నాడని. కానీ ఆ రాత్రి, లార్డ్ ఐ లవ్ యూ, నువ్వు నాకు కావాలి యేసయ్యా అని నా చెయ్యి ఇవ్వగానే క్రమంగా ఫస్ట్ ఉద్యోగం నాకు ఎక్కడిచ్చినాడంటే లక్డీ కాపూల్ మ్యాన్షన్ హౌస్ బార్ అండ్ రెస్టారెంట్ లో ప్లేట్లు కడిగే ఉద్యోగం దొరికింది నాకు. ఆమేన్. ద ఫస్ట్ రివైవల్. హల్లెలూయా. ఫస్ట్ రివైవల్ ఎక్కడంటే మ్యాన్షన్ హౌస్ బార్ అండ్ రెస్టారెంట్ లో ప్లేట్లు గ్లాసులు కడిగే ఉద్యోగం దొరికింది. ఉద్యోగం చేస్తున్నప్పుడు క్రమంగా దేవుడు ఒక సహవాసానికి టైఅప్ చేసి దేవుడు నన్ను దీవించి అన్నాడు, కమాన్ చలో బెల్లంపల్లి అన్నాడు. చప్పట్లు కొట్టినంత. హల్లెలూయా. నేను అన్నా, ప్రభా జీవితంలో ఎన్నడూ బెల్లంపల్లి పోదలుచుకోలేదయ్యా. ఎందుకు బెల్లంపల్లి అంటున్నావు అంటే, 4 years బ్యాక్ నేను లేకుండా హైదరాబాద్కి వచ్చినావు, ఇప్పుడు నేను నీతో పాటు రాబోతున్నాను. చప్పట్లు కట్టండి అంత గట్టిగా. నేను ఎవరో ఈ లోకానికి చూపిస్తా బిడ్డ, కమాన్ ట్రైన్ ఎక్క అన్నాడంతే. ఎక్కడ నేను తృణీకరింపబడ్డానో, ఎక్కడ వెలివేయబడ్డానో, ఎక్కడ అపహసించబడ్డానో, ఎక్కడ శత్రువులు నన్ను తరిమినారో, అదే బెల్లంపల్లి పట్టణంలో తన రాజ్యాన్ని కడుతున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టాలి. గట్టిగా. ఏ నక్సలైట్స్ అయితే సరెండర్ అయిపోయినారో పోలీసులకి, అప్పుడప్పుడు వచ్చి వాళ్ళు మీటింగ్ వింటూ నేనే నిన్ను కొట్టింది అంటారు. ఇద్దరం హగ్ చేసుకొని, థ్యాంక్ యూ, మీరు నన్ను కొట్టింది, వందనాలు. ఆమేన్. హల్లెలూయా. ఈ రాత్రి నీకు ఫ్యూచర్ లేదని బాధపడుతున్నావు, ఎందుకు పనికిరాని వాడవని నువ్వు అనుకుంటున్నావు, నిన్ను నీవు అండర్ ఎస్టిమేట్ చేసుకుంటున్నావు. కానీ ఐ ఛాలెంజ్ యూ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, నీలో ఒక ఐశ్వర్యాన్ని దేవుడు దాచిపెట్టున్నాడు. గట్టిగా చెప్పాలి. నీలో ఆల్రెడీ ఒక అథారిటీ దేవుడు ఇచ్చినాడు. ఎప్పుడైతే నా జీవితాన్ని నేను యేసుక్రీస్తునాను ఇచ్చినానో, అప్పుడు ఆ అథారిటీ అనేది బయటకు వచ్చింది. ఇవ్వటంతోనే బయటికి రాలే, ఇక దేవుని కోసం రిస్క్ తీసుకోవటానికి నేను ప్రయత్నించిన. రమాశందరల రియాల సుఖపడలేదు నేను. ఈ రాత్రి జాగ్రత్తగా వినండి, సుఖపడలే. రాత్రింపగళ్ళు, స్టిల్ ఇప్పటికి కూడా రాత్రింపగళ్ళు మా ప్రయాణాలు. రిస్క్ తీసుకున్నా, కష్టపడ్డా. రాత్రింపగళ్ళు మా జర్నీ, మా స్లీప్, మా నిద్ర ఇన్నోవా కార్లోనే మా నిద్ర. జస్ట్ మ్యాటర్ ఆఫ్ 2-3 hours పండుకుంటాం అంతే. రాత్రింబగళ్ళు తిరుగుతున్నాం. అప్పుడేమో లోక సంబంధమైన ఫ్రెండ్స్ తోని కార్యకలాపాలలో రాత్రింబగళ్ళు తిరిగిన ఆ రోడ్డు మీద ఉన్న వ్యక్తిని లేపి ఆ ఐశ్వర్యాన్ని బయటికి తీసుకొని వచ్చి రాత్రింబగళ్ళు తన రాజ్యాన్ని కడుతున్నాడు. గట్టిగా చెప్పగలరా? ఘోరపాపినైన నన్ను లోకమంతా వెలివేసినా, అనాథగా ఉన్న నన్ను ఆపులంతా దూషించగా, చేతులపై చెబుతాము. ఎటువంటి హోప్స్ లేవు, నా జీవితం అయిపోయిందని గ్రౌండ్ లాడ్లో పెట్టినావు. ఈ శబ్దయంత్రంలో నుంచి, బిల్డింగ్స్ నుంచి, రోడ్ల మీద నుంచి, పార్కింగ్ ప్లేస్ లో నుంచి ఈ మాటలు వింటున్నావేమో. ధైర్యం తెచ్చుకో. రోడ్డు మీద నుంచి, పార్క్ మీద నుంచి లేవనెత్తి స్టేజ్ ఎక్కించిన ఆ నచ్చిన యేసు ఈ సభల ద్వారా
నిన్ను లేవనెత్తబోతుండగా చేతులు పైకెత్తు. ఘోర పాపినైన నన్ను లోకమంతా వెలిసిన, అనాథగా ఉన్న నన్ను ఆప్తులంతా దూషించగా, చేపట్లు కొడదామా? ఈ రాత్రి నువ్వెవరివైనా కావచ్చు సహోదరి సహోదరుడా. ఈ సభలు ఎందుకంటే బిడ్డ, కల్వరి 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 అని కల్వరి బ్యానర్లు లిఫ్ట్ చేయటానికి కాదు, కల్వరి శిలువలో వేలాడుతున్న ఆ యేసయ్య నిన్ను కూడా లేవనెత్తగలడు. చప్పట్లు పట్టిందంతా ధైర్యం తెచ్చుకో. రెండోదిగా, ఈ సభలు క్రైస్తవులకి పరిమితమైన సభలు కాదు. నువ్వు ఎవరివైనా కావచ్చు, జాతి కుల మత భేదములు లేకుండా నువ్వెవరివైనా కావచ్చు. నీ జీవితాన్ని యేసయ్యకి ఇచ్చేసాయి. అవునయ్యా, నేను కూడా అదే కండిషన్ లో నన్ను జ్ఞాపకం చేసుకొని ఎవరైనా రోడ్ల మీద, పార్కింగ్ ప్లేస్ లో, బిల్డింగ్స్ లలో ఉన్నవారు మీ జీవితాన్ని ఇవ్వండి. నేను బాండ్ పేపర్ మీద రాసిస్తా. మీ చరిత్రను ప్రభు మార్చేస్తాడు. ఎప్పుడైతే దేవుడు నన్ను పట్టుకున్నాడో ఆ దినం నుంచి కూడా రిస్క్ తీసుకున్నాను. సేవలోకి వచ్చిన తర్వాత నన్ను కిడ్నాప్ చేసి చంపాలనుకున్నారు. భయపడి వెనకకు వెళ్ళిపోలే, రిస్క్ తీసుకున్నాం. దేవుడి ఈరోజు మమ్మల్ని స్థితిలోకి తీసుకొని వచ్చినాడు.